లోక్సభ 18వ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, మహబూబాబాద్ లో 2వ స్థానం పొందినా దాదాపు 14 లోక్సభ సీట్లో 3వ స్థానంలో నిలవడం. ఇక హైదరాబాద్ లో లోక్సభ నియోజకవర్గంలో ఏకంగా 4వ స్థానానికి పడిపోవటంతో కేసీఆర్ 10ఏళ్ల పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నది అర్థమవుతుంది. భారత రాష్ట్ర సమితి పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవటం ఇదే తొలిసారి. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా పార్లమెంటులో ప్రాతినిధ్యం కోల్పోయింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత గులాబీ బాస్ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని తానే చూసుకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో అధికార పార్టీ రామారావును టార్గెట్ చేస్తూ త్వరలోనే అరెస్ట్ అవ్వడం ఖాయమంటూ స్వయంగా రెవెన్యూ మంత్రితో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యలు చేయడం విదితమే. వీటికి కేటీఆర్ సైతం గట్టిగానే కౌంటర్ ఇస్తూ దేనికైనా రెడీ, జైలుకైనా వెళతాం, మిమ్మల్ని మాత్రం వదలం, మీరిచ్చిన హామీలు నెరవేర్చేదాకా వెంటాడుతూనే ఉంటామంటూ పేర్కొనడం గమనార్హం.